హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే అమ్మ బాగాలేదు, అమ్మకి నడుము నొప్పులు అంటుంది 3 రోజుల నుంచి. అంత పట్టించుకోలేదు. ఇవాళ బాగా సీరియస్గా ఉంది. టాబ్లెట్లు వాడాలంటేనేమో నెలకు 4000 అవుతుంది కాబట్టి టాబ్లెట్లు ఇంక ఇంటి ఖర్చులకు పనికి వస్తాయని 4000 మందులు అయితే వాడట్లేదు. ఇంకా 4 రోజులు బాగానే ఉంది. మందులు వాడుకున్నప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంది, తర్వాత మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడైతే ఇంట్లో పనులు మొన్న నేను చిరొకటి చేసుకోవాలా. మా అమ్మనితో పిల్లార్థం కాసేపు కూర్చో, చిన్నగా లేసి కూర్చో. లేమా చిన్న లే, మేము చెరవ పని చేసుకుంటాం కదా. నేను చిరొక పని చేసుకుంటాను. లేమా చెరవ పని చేసుకుంటాను, లేచి కూర్చో కాసేపు. అన్న చేస్తున్న పనులు నేను అన్న చేస్తాం, ఇద్దరు కలిసి. అండి, ఇంతకుముందు పిల్లలు ఏం మాట్లాడారు ఏంటనేది నాకైతే తెలీదు. పిల్లలు అయితే ప్రయత్నించారు. ఇంకోటి ఏంటంటే నడునొప్పి వల్ల ఇన్ని రోజులు బాగానే ఉన్నా, అంటే మెడిసిన్ వాడాలంటే నెలకు 4000 అవుతుంది. నెలకు 4000 అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి తేవాలి, నలుగురు తినాలి అని ఆలోచించేసి నేను మెడిసిన్ వాడటం అయితే ఆపేశాను. ఆపటం వల్ల మరి ఈ మధ్య బాగానే చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో పని అంతా కూడా, ఇంటి పని వంట పని చూసుకుంటున్నాను, పర్లేదు అనుకున్నా. అప్పుడప్పుడు అట్లా వచ్చి పోతుంది. ఇది ఇప్పుడు 4 రోజుల నుంచి ఫుల్గా బ్యాక్ పెయిన్ అయితే ఉంది. కానీ నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ కంగారు పడతారా అని చెప్పేసి నేను చెప్పలేదు. అని చెప్పి నేనే పడుతూ, నా బాధ నేనే పడుతూ చిన్నగా లేచి ఇంట్లో పని చేసుకోవటం, అట్లా ఎంత బాధన్నా పైకి సంతోషంగా ఉండాలి అని అయితే నేను చాలా రకాలుగా ప్రయత్నించాను. ఇంక ఈ రోజుకి వచ్చేసరికి నా వల్ల అయితే అవ్వలేదు. చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది. బహుశా హాస్పిటల్కి వెళ్తే 10,000 దాకా అవుతుంది. కాబట్టి ఇప్పుడే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళదలుచుకోలేదు. చిన్నగా కాస్త ఒక వారం రోజులు అట్టా బెడ్ రెస్ట్ అనేది తీసుకుంటే తగ్గిపోతుంది అని అయితే అనుకున్నాను. ఇంకా నేను లేకపోతే ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు పిల్లల్ని చెరకు పని చేసుకున్నానా అని చెప్పేసాను అన్నమాట. బాగాలేదు అయినా కానీ పిల్లలు ఎక్కడ చేయి కాల్చుకుంటారు అని చెప్పేసి నేను మళ్ళీ వాళ్ళు చేయి కాలుతుంది, అది కాక ఆకలికి ఉండలేరు అని చెప్పేసి నేను వంట అయితే మొదలు పెట్టాను. ప్రస్తుతానికి టిఫిన్ అయితే చేస్తున్నా. టిఫిన్ పని అయితే కాల్చుకోవడం ఇష్టమాట. ఎంత పెయిన్ ఉన్నా నా బాధ నేను పడట్లే అని చెప్పేసి వాళ్ళకైతే టిఫిన్ చేస్తున్నాను. ఏం టిఫిన్ చేస్తున్నామా? చేస్తే కానీ వాళ్ళ కడుపులు నిండని పరిస్థితి. కానీ వాళ్ళు మాత్రం ఈ అమ్మను అర్థం చేసుకోరు. పోన్లే ఈరోజు కాస్త అర్థం చేసుకొని నా పరిస్థితిని కొద్దిగా అయితే హెల్ప్ చేశారు మా వాళ్ళు. ఇట్లాంటి సమయంలోనే అమ్మకి హెల్ప్ చేసే గుణం వచ్చిందంటే చాలా గొప్ప విషయం అయితే అనుకోవాలి. ఎంత బాగున్నా బాగాలేకపోయినా లెగిసి టయానికి పిల్లలకైతే వంట పెట్టడమే తల్లి బాధ్యత. నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి.
ఈరోజు ఎక్కువ మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు. నడుము అయితే బీభత్సంగా నొప్పి అయితే వస్తుంది. ఇప్పుడు కాసేపు ఇట్లా మళ్ళీ తిని ఒక గంట సేపు పడుకొని లేచి వంట చేస్తాను. వంట చేయకపోతే మళ్ళీ పిల్లలు ఆకలి పొందలేరు కాబట్టి టయానికి లెన్స్ అయితే వంట చేయాలి. ఓకేనా?